10. దేవా నాయందు శుద్ధ హృదయమును కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనగా పుట్టించము. Amen. హల్లెలూయా. So in English Bible, God is saying, create in me a clean heart, O God, and renew a steadfast spirit within me. సో ఇక్కడ చూస్తుండగా దేవుడు ఇక్కడ దావీదు యేసయ్యతో అంటున్నాడు, క్రియేట్ ఇన్ మీ అ క్లీన్ హార్ట్, నా హృదయాన్ని శుద్ధంగా పరిశుద్ధంగా మార్చమని దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. హి ఈస్ ఆస్కింగ్, రిక్వెస్టింగ్, ప్లీజింగ్ గాడ్ టు గివ్ హిమ్ అ క్లెన్స్డ్ హార్ట్. సో మనం దేవుణ్ణి ఏమని అడగాలి? నాకు డబ్బు కావాలి, నాకు బంగారం కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు స్థలం కావాలి, అవన్నీ అక్కర్లేదు మనకి. దేవుడు ఉంటే చాలు. కాబట్టి ఇక్కడ దేవుడు ఇక్కడ దావీదు చెప్తుంది, క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్స్డ్ హార్ట్, నాలో శుద్ధ హృదయాన్ని పరిశుద్ధమైన హృదయాన్ని, నాలో స్థిరమైన మనస్సుని నూతనముగా. ఈ క్రిస్మస్ సీజన్లో మనం జస్ట్ ఎంజాయింగ్ కాదు, క్రిస్మస్ సీజన్లో దేవుడు త్వరగా వస్తున్నాడు, దాన్ని దృష్టి పెట్టుకోక తప్ప క్రిస్మస్ ఎంజాయింగ్ ఎలా కొనుక్కోవాలి, ఎలా ఉండాలి అవన్నీ అవసరం లేదు మనకి. దేవుడు త్వరగా వస్తున్నాడు కాబట్టి మనలో శుద్ధ హృదయం లేకపోతే కొత్త మనసు, మనం పాత నుంచి దేవుడు కొత్తగా మార్చాడు మనల్ని. వీఆర్ అ సిన్ ఓల్డ్, మనం చాలా పాత మనుషులు, మనం చాలా పాపం చేసిన పాపం నుంచి దేవుడు కొత్త వాళ్ళ చేశాడు మనల్ని. హీ రిన్యూడ్ us. కానీ రిన్యూ నుంచి మనం మళ్ళీ ఆ దేవుడు నూతనంగా మార్చిన దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళడం తప్పు. కాబట్టి దావీదు కూడా దేవుడు ఆ పాపం నుంచి మళ్ళీ తీసుకురాగానే, పాపం నుంచి నార్మల్గా చక్కగా దేవుడు అతన్ని ఉంచగానే మళ్ళీ పాపంలోకి వెళ్ళాడు దావీదు. అవునండి, మనం చాలామంది రక్షణ పొంది కూడా పాపం చేస్తూ ఉంటాం, రక్షణ పొంది కూడా పాపంలోకి వెళ్తూ ఉంటాం. దేవుణ్ణి మనం వి బిలీవ్ ఇన్ గాడ్, బట్ స్టిల్ వీఆర్ సిన్నింగ్ అగైన్స్ట్ గాడ్. that hurts God. ఈ పాపం చేయడం వల్ల మనం ఫస్ట్ పాపం చేసినప్పుడు సరదాగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. సరదాగా అమ్మో లోకం ఇంత అందంగా ఉందా అని అనుకుంటూ పాపంలోకి వెళ్తూ ఉండగా, డీప్లో వెళ్తూ ఉండగా ఒకసారి పడుతుంది నిన్ను. పాపానికి శాపానికి లింక్ ఉంటుంది, పాపానికి మరణానికి లింక్ ఉంటుంది, పాపానికి అన్ని లింకు. ఏదైతే శాపాలు దేశంలో ఉన్నో పాపం చేస్తే నీ చెత్త అవన్నీ నీకు లింక్ వస్తాయి. పాపం చేస్తే నరకానికి వెళ్ళడం. నరకం అంటే ఏసీ కాదండి. హెల్ ఈజ్ నాట్ అ ఏసీ, ఇట్స్ నాట్ అ షాపింగ్ మాల్. షాపింగ్ మాల్ లాంటిది అందమైంది కాదు అది. ఇట్స్ నాట్ అ క్యాసిల్, బంగ్లా కాదు అది. యుగాలు కాలుతూ ఉంటావు, యుగాలు అక్కడ చావు ఉండదు, యుగాలు ఫరెవర్ కాలుతూ ఉంటావు. అది కావాలనుకో యుగాలు యేసయ్యతో గడుస్తూ, బాధ లేదు, కన్నీటు లేదు, చింత లేదు. దెర్ ఇస్ నో టీర్, దెర్ ఇస్ నో సారోస్ ఓవర్ దేర్. నీకు అది కావాలా? నిత్యం బాధలో, కన్నీటిలో, సారోస్లో లోపలికి వెళ్ళి భూమి కిందన కావాలా నీకు? ఈరోజు ఎంచుకో, డిసైడ్ యువర్ సెల్ఫ్ వాట్ యు వాంట్. నీకు పాపం చేయాలనిపిస్తుంది. పాపం ఫస్ట్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది, లోపలికి వెళ్తే చివరికి నీకు మరణం వస్తుంది. దేవుడు అందుకు వచ్చాడు తెలుసా, నీకోసం నీ మరణాన్ని తీసివేయాలని వచ్చాడు, కానీ మళ్ళీ మరణాన్ని తీసుకురావాలని రాలేదు దేశం. నీకు మరణం కావాలా, జీవం కావాలా? యు వాంట్ డెత్ లైఫ్? ఎస్, నీకు జీవం కావాలంటే ఏసీ దగ్గర, బికాజ్ ఈజ్ ద లైఫ్. అతని వల్లే జీవం నీకు, ఆయన జీవం. నీకు జీవం కావాలంటే ఏసీ దగ్గర, నీకు మరణం కావాలంటే పాపం దగ్గరికి వెళ్ళి. శుద్ధ హృదయం మనలో ఉండాలి. దేవుణ్ణి అడగాలి మనం. ఏసైకి మనం బయట పీపుల్ మన బయట బాడీ చూస్తారు, స్కిన్ చూస్తారు, బయట చూస్తారు, కానీ యేసయ్య
నీ హృదయాన్ని చూస్తాడు. ఆమేన్. ఆయన చక్కగా హృదయం హోలీగా ఉంటేనే నీ హృదయంలోకి వస్తాడు. మొత్తం పాపాలన్నీ పెట్టుకుని పోర్షన్స్ ఇచ్చి ఒక పోర్షన్ వేసాకి ఇస్తే దేవుడు రాడు నీ హృదయంలోకి. ఆయన చూడాలన్నా ఆయన ఆయన నువ్వు ఎలా ఏసైని ఎలా అంటే నువ్వు ఏసైని చూస్తున్నప్పుడు ఏ పాపం లేకుండా శుద్ధంగా పరిశుద్ధంగా ఉండాలి నువ్వు ఏసై దగ్గర. ఏసై చూడగానే అమ్మో ఇంత పరిశుద్ధుడా అనుకోవాలి. ఏసై నేను చూడగానే అమ్మో ఈడేటి ఇంత పాపం చేస్తున్నాడు నన్ను నమ్ముకున్నా కూడా అని ఏసైని నువ్వు చేయకూడదు. దేవుని అడిగి రోజు క్రియేట్ ఇన్ మీ క్లీన్స్ డా, రిన్యూ మై హార్ట్, రిన్యూ మీ జీసస్, రిన్యూ మై స్పిరిట్. నీకు శుద్ధ హృదయం ఉంటే ఏసైని చూస్తావు నువ్వు. మ్యాన్ ప్రైజ్ గాడ్. నీకు ఏసయ్య నీకు ఏసై కావాలంటే ఏసైని చూడాలంటే ఏసైలో ఉండాలంటే నీకు శుద్ధ హృదయం కావాలి. You should have a cleansed heart. You should have a holy heart. ఏసయ్య ప్రార్థన చేసుకుంటూ దేవుని అడుగుతూ దేవుని బతిమలాడితే ఇస్తారు. నువ్వు వెళ్ళి ఏసయ్య నాకు ఇచ్చి అంటే దేవుడు ఇవ్వడు. నేను కష్టపడి ఏసై దగ్గర నుంచి ఆ శుద్ధ హృదయాన్ని పొందుకోవాలి. నువ్వు అంత ఈజీగా రాదు అది. ఏసై దగ్గర నుంచి పొందుకోవాలి. యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్. పాపానికి వదిలేయాలి. ఒకసారి పాపం వదిలేసేవే అనుకో కాదు, వదిలేయాలి. దాన్ని చూడకూడదు దాని వైపు. ఇఫ్ యు డిసైడెడ్ టు నాట్ టచ్ దట్, యూ షుడ్ నెవర్ టచ్ దట్. చూడండి, డాగ్స్ వాన్ చేసి మళ్ళీ దాన్ని తింటాయి. నమ్మకూడదు. నువ్వు ఒకసారి వదిలేసామంటే దాన్ని వదిలేయాలి. ఇంకా దాని దగ్గరకు మళ్ళీ వెళ్ళకూడదు. పాపం అనేది చాలా డేంజర్ తెలుసు. ఇట్స్ వెరీ డేంజరస్. మరణానికి దారితీస్తుంది. ఈరోజు పాపాన్ని వదులుతావా? Psalms 103:5. 103. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తదగునొచ్చున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. Amen. Amen. So, who satisfied their mouth with good things, so that your youth is renewed like eagles. అక్కడ దేవుడు వేరేలా, అక్కడ బైబిల్లో వేరే రాశారు కానీ ఇక్కడ యూత్ అంటున్నాడు దేవుడు. అంటే యవన వయసులో ఉన్నవాళ్ళు, యంగ్ పీపుల్. చూడండి, యంగ్ అంటే చాలా తక్కువ వయసులో, టీనేజ్, 18 దాటక ముందు, 20 దాటక ముందు వాళ్ళని యంగ్ పీపుల్ అంటారు. వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు, రిన్యూ యువర్ మైండ్స్, రిన్యూ యువర్ ఎవ్రీథింగ్. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఈగల్ అంటున్నాడు దేవుడు. ఈగల్, ఇట్స్ అ నేషనల్ యానిమల్ ఫర్ అమెరికా అండ్ ఇట్స్ యూనో యాక్టివ్గా ఉంటుంది. అది దాని దగ్గర భయపడతారు. అది చాలా మంచిది, యూనో స్ట్రాంగ్గా ఉంటుంది. వరల్డ్లో బర్డ్స్ అన్నిట్లో స్పెషల్ బర్డ్ ఈగల్. అలా ఉన్నావు ఈరోజు నువ్వు. ఈగల్ ఎలాగా రిన్యూగా చేసుకుంటుందో నువ్వు అలా చేసుకోవాలంట. అలా స్పెషల్గా ఉండాలి నువ్వు. అలా స్పెషల్గా ఉండాలంటే నీ హృదయం క్లీన్స్గా ఉండాలి. నీ హృదయం, నీ హ్యాబిట్స్, నీ యొక్క క్యారెక్టర్ని కాపాడుకోవాలి. యూత్, నీ క్యారెక్టర్ని కాపాడుకుంటున్నావా ఈరోజు? క్యారెక్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. క్యారెక్టర్ బాగుంటే అన్నీ బాగుంటాయి. క్యారెక్టర్ బాగోపోతే ఎవ్వరు పట్టించుకోరు. యు ఆర్ నాట్ స్పెషల్ అట్ ఆల్. అందరూ చూసి ఓ మై గాడ్ షీఈస్ నాట్ అట్ ఆల్ నైస్ అని నీ గురించి బ్యాడ్గా చెప్పుకుంటున్నారా ఈరోజు? మంచిగా చెప్పుకుంటున్నారా? అమ్మో పరిశుద్ధమైంది, చాలా మంచిది, మంచివాళ్ళు, యూత్ చాలా మంచివాళ్ళు అని చెప్పుకుంటున్నారా? ఈ రోజులో చూస్తున్నాం న్యూసెస్లో ఎక్కి యూతే పాపాలు వస్తున్నారుగా చూస్తున్నాం మనం. ఎక్కడ చూడండి యూత్ యూత్ యూత్. మంచిగా కాదు, చెడ్డగా వస్తున్నాయండి న్యూసెస్. యూత్ టెలింగ్ ఫర్ యూ, ఎవరైతే యూత్ చూస్తున్నారో, యవనస్తులు చూస్తున్నారో చెప్తున్నాను, ప్లీజ్ సేవ్ యువర్ క్యారెక్టర్. శుద్ధ హృదయం మీలో పెట్టుకోండి.
యూత్ అంటే యవనస్తులు తప్పక తొట్టిల్లుతారంట. అలా చేయకుండా మనం ఆ యూత్ ఒక యవనస్తులోకి మనం ఎంటర్ అవ్వగానే మన హృదయాన్ని కాపాడుకోవాలి, మన క్యారెక్టర్ని కాపాడుకోవాలి. శుద్ధ హృదయం నీకు ఎలా వస్తుందండి? యేసే ఉంటే వస్తుంది. నీకు శుద్ధ హృదయం ఉందా? యేసే ఉన్నాడా నీ హృదయంలో ఈ రోజు? డూ యూ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్స్ టుడే? లేరండి. చాలామంది చెప్తారు నువ్వు బాప్తిసం తీసుకున్నంటే ఎస్, ఎక్కడ తీసుకున్నంటే చక్క ప్లేస్ చెప్తారు. ఏ రోజు తీసుకున్నానంటే చెప్పలేరు. చర్చికి వెళ్తానంటే చక్క చర్చికి వెళ్తున్నాను సార్. పాటలు పాడుతానంటే అమ్మో నేను సింగర్ని, మంచి కానుకలు వేస్తాను. ఇవన్నీ దేవుడికి నీ గురించి ఇవన్నీ కానుకలు వేస్తావో, నీకు ఆస్తుందో, నీకు దేవుడు ఇవన్నీ చూడడు. నీ హృదయం ఎలా ఉందో చూస్తాడు దేవుడు. యు హ్యావ్ అ క్లీన్స్డ్ రిన్యూడ్ హార్ట్ టుడే. బయట వాళ్ళు నీకు ఆస్తి చూస్తారు కానీ దేవుడు నీ శుద్ధ హృదయాన్ని చూస్తాడు. నువ్వు బయట వాళ్ళ కోసం నీ అందాన్ని సౌందర్యాన్ని చూసుకోక్కర్లేదు. దేవుడి దగ్గర నువ్వు బాగున్నావా లేదు. యూనో యూత్ ఇప్పుడు ఈ జనరేషన్లో యూత్ చూడండి, ఫుల్ మేకప్. ఆ బాడీలో 50% మొత్తం జబ్బలే కనబడుతున్నాయి ఆ డ్రెస్ వేసుకుంటే. అది కరెక్ట్ అండి? అది బయట వాళ్ళ కోసం మనం స్టైల్గా రెడీ అవుతాం కానీ దేవుడు నీ హృదయం చూస్తాడు. గాడ్ విల్ సీ యువర్ హార్ట్. నీ బయట చూడు దేవుడు. బయట ఎంత అందంగా ఉన్నావో, ఎంత సౌందర్యం, ఎంత పాపులరో, హౌ మచ్ ఫేమ్ యూ హ్యాడ్, గాడ్ విల్ నాట్ సీ. ఉన్న ఉపయోగం లేదు. నువ్వు చనిపోయాక అవన్నీ నీతో వస్తాయా? డబ్బు, ఆస్తి, బంగారం ఏదైతే పొందుకున్నావు, నీ పాపులారిటీ అన్నీ వస్తాయి వెనకాల? రావు కదా. నథింగ్ విల్ కమ్. ఈరోజు నువ్వు దేవుని శుద్ధ హృదయాన్ని కలిగి ఉంటే పరలోకి వెళ్ళాక దేవుడు ఎన్నో బహుమతులు ఇస్తాడంట. ఎంతో జీతం నీకోసం, జీతం దేవుడు శాలరీ నీకోసం రెడీ చేసి ఉంచాడు. అది నీకు శాలరీ కావాలా? ఏమొద్దా? నరకానికి కావాలా? నీకు లైఫ్ కావాలా? నరకం కావాలా? డిసైడ్ చేస్తాను టుడే. శుద్ధ హృదయం కలిగి ఉండాలి ఈరోజు. హ్యావ్ అ రిన్యూడ్ హార్ట్. అమ్మే క్లీన్ చేసుకోవాలి ప్రతిరోజు. మనకు కనిపించదు కానీ ఏదో పాపం చేస్తుంటాం ప్రతిరోజు. దేవుని రాత్రులు కానీ మార్నింగ్ ఎప్పుడన్నా కడుక్కుంటూనే ఉండాలి. బట్టలు ఒకరోజు వేసుకుంది 10 రోజులు వేసుకోం కదండి. ప్రతిరోజు బట్టలు ఇప్పి స్నానం చేసి చక్కగా పడుకుంటాం. ప్రతిరోజు స్నానం లేకుండా పడుకుని పోతాం కాదు, పడుకోం. క్లీన్గా ఉండాలి, ఒళ్ళు బాడీ క్లీన్గా ఉండాలి. అలాగే నీ హృదయం కూడా క్లీన్గా ఉండాలి కదా. నీ ఆత్మ క్లీన్గా ఉండాలి కదా. నీ ఆత్మకి స్థానం లేదు చాలా రోజులు బట్టి. నీ ఆత్మ ఒక వస్త్రాలు, నీ ఆత్మీయ వస్త్రాలు మాసిపోయే ఉతుక్కోవా. Won't do it bath for your spirit. Won't wash your spiritual clothes today. ఇన్ని రోజులు బట్టి మాసిపోయింది వేసుకుంటున్నావు. ఈరోజు ఉతుక్కో. ఈరోజే నిజమేమో దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది? దేవుడు వచ్చేస్తే దేవుని రాకడే నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. శుద్ధ హృదయం ప్రతిరోజు కలిగి ఉండాలి. ప్రతిరోజు నూతనమైన మనస్సు. మనం తినడం చక్కగా తింటున్నాం, బయటికి చక్కగా కనబడుతున్నాం. నీ ఆత్మకి ఆహారం లేదు చాలా రోజులు బట్టి. ఆహారం పెడుతున్నా నీ ఆత్మకి వాక్యమే ఆహారం. Giving food just true. You're washing your clothes. You're there. Today is the day that God has given you. Repent. God is coming soon. Isaiah 40 verse 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఇక్కడ ఇంగ్లీష్లో బాగా రాశాడు దేవుడు. బట్ దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్ షల్ రిన్యూ దేర్ స్ట్రెంగ్త్. దే షల్ మౌంట్ అప్ విత్ వింగ్స్ లైక్ ఈగల్స్. లేక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు. Amen. They shall run and not be weary, and they shall walk and not faint. Amen.
ఏసే ఏసే రావాలి పరిశుద్ధాత్మ కోసం, దేవుడి కోసం అంట. నువ్వు నిలిచి ఉంటే, వెయిట్ చేస్తేనంట, నీకు గొప్ప బలం ఇస్తాడంట దేవుడు. నూతన బలం ఇస్తాడంట. ఇప్పుడున్న బలం, మనకు ఇప్పుడు బలం వేస్ట్. నీకు దేవుడు, నీ స్పిరిచువల్ హార్ట్స్కి బలం ఉందా? యువర్ స్పిరిట్ హ్యాస్ స్ట్రెంగ్త్? నో, no, your spirit don't have strength. Today, wait upon the God, call upon the God. So God is going to give you a new, renewed strength. He is going to renew your strength. నీకున్న బలాన్ని ఆత్మీయ బలంగా మార్చి దేవుడు నీకు గొప్ప బలాన్ని ఇస్తాడంట. నువ్వు పరిగెడుతుంటేనంట నీకు ఆయాసం. మనం కొంతసేపు 1 మీటర్ పరిగెట్టలేము. మనం పరిగెడుతున్నప్పుడు కిలోమీటర్ పరిగెట్టలేము, మనం అలసిపోతాం. కానీ అంటే ఆత్మీయ జీవితంలో నువ్వు పరిగెడుతున్నప్పుడు అంటే నీకు ఆలస్యం. ఎన్ని ట్రబుల్స్ వచ్చినా నీ చుట్టూ, కరోనా పాండమిక్లో ఉన్నాం మనం. ఆత్మీయ జీవితం ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ వేలో నువ్వంట పరిగెడుతున్నప్పుడు అంటే అలసిపోవంట. నువ్వు ఆ మధ్యలో నడుస్తున్నా, పరిగెడుతున్నా నువ్వు అలసిపోవంట. యు నెవర్ బి వేరీ. యు షుడ్ నెవర్ బి వేరీ. నువ్వు దేవుడు ఉంటేనంట నీ హృదయంలో, దేవుడు అంటే నీకు గొప్ప స్ట్రెంగ్త్ ఇస్తాడంట, గొప్ప బలాన్ని ఇస్తాడంట. ఒక దేవుడు నీకోసం సిద్ధపరిచిన మార్గంలో నడిచడానికి స్ట్రెంగ్త్ ఇస్తాడంట. నువ్వు ఎంత పరిగెట్టినా, నువ్వు అలసిపోవంట. దేవుడి కోసం నువ్వు వేచి ఉంటావా? ఈరోజు గొప్ప బలం ఇస్తాడు. ఈరోజు నూతన బలం ఇస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians chapter 4 verse 16. కావున మేము ఆధారపడము, verse 16. బాహ్య పురుషు కృషించున్నను, ఆంతర్య పురుషు హృదయము నూతనపరచుచున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనం ఈ హృదయం అంటున్నాను, సారీ, మన బాడీ రోజుకి కృషిస్తుంది. నువ్వు అవ్వకూడదన్నా అది అవుతుంది. ఎందుకంటే ఏజ్ అయ్యే కొలది మనం కృషిస్తాం. మోషే రాస్తున్నాడు 70 సంవత్సరాలు, అధిక బలం అయితే 80. దానికంటే ఎక్కువ బతకలేము మనం. కానీ మన లోపల స్పిరిచువల్ ఇంకా యూత్లో ఉన్నాం. చాలామంది ముసలాలు అయిపోతున్నాం. అమ్మో, క్రైస్తవులే చూస్తూ ఉంటాం. ముసలాలు అయిపోతున్నాం. జిమ్, ఫేస్కి మేకప్స్, ఫేస్కి చూడండి ఓల్డ్ అవ్వకుండా క్రీమ్స్, ఫేషియల్స్, స్పాస్కి వెళ్తూ ఉంటారు. దట్ ఈస్ వేస్ట్. నీ స్పిరిట్ ఎలా ఉందో చూసుకోవాలి. రోజుకి నువ్వంట ప్రార్థన చేస్తూ దేవుళ్ళో గడుపుతూ ఉంటేనంట, దినదినం డే బై డే స్పిరిచువల్ రిన్యూయింగ్ ప్రతిరోజు కొత్తదవుతూ ఉంటుందంట నీ స్పిరిట్, నీ ఆత్మ. అవునండి, మనం బయట చూసి బాధపడక్కర్లేదు. నీ తల తెల్లగా అయిపోతుందా? బాధపడక్కర్లేదు. నువ్వు ముసల్దానం అయిపోతున్నావు? బాధపడక్కర్లేదు. నీ ఆత్మ యంగ్, యువర్ స్పిరిట్ వాజ్ యంగ్, సో బీ హ్యాపీ. నీకు దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు కాబట్టి బీ హ్యాపీ. నీకోసం గొప్ప జీతం దేవుడు రెడీ చేసి ఉంచాడు కాబట్టి బీ హ్యాపీ. నువ్వు కృషించిపోతున్నావు అని బాధపడిపోకూడదు. నువ్వు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూసుకో. నీ ఆత్మీయ జీవితం ముసలైపోయిందా, పాడైపోయిందా, లేకపోతే కొత్తగా ఉందా చూసుకోవాలి. ఇప్పుడు దేవుడు చెప్తున్నా డే బై డే అంట, ప్రతిరోజు కొత్తదవుతూనే ఉందంట. Colossians chapter 3 verse 10.
యాలి అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాడిని పోలిక చూడన నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు. ఆమేన్. ప్రాచీన స్వభావం బ్యాడ్ హ్యాబిట్స్, నీ పాపం, నువ్వు చేసిన పాపం, ఎప్పుడో చేసిన పాపం నువ్వు ఒప్పేసుకున్నావు కాబట్టి ఇంకా నువ్వు ఆ పాపం వైపు చూడకుండా నిన్ను సృష్టించిన దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. నవీన స్వభావం ధరించుకోవాలి. కొత్త ఒక రీన్యూ. ఇంకా నువ్వు పాపం నుంచి ఒక కొత్తగా నువ్వు సృష్టించబడ్డావు కాబట్టి ఏసే పోలుకొని నడుచుకోవాలి. ఏసే ఎలాంటి వాడండి? పాపం లేదు హృదయంలో. పాపం లేకుండా 33 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించాడు. పరిశుద్ధుడైన ఈజ్ హోలీ. ఆయన హోలీ కాబట్టి మనం హోలీగా ఉండాలి. అతను పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. ఏసే పూలు నడుచుకోవాలంటే సిలువ వేసుకుని ఇక్కడ వరకు హెయిర్ పెంచేసుకుని గడ్డలు పెంచేసుకుని ఏసేలా బట్టలు వేసుకుని అంటాం కదా. దట్ ఈస్ నాట్ పూలు నడుచుకోవడం అంటే. ఏసే లాంటి హ్యాబిట్స్ ఉండాలి. ఏసే ఎంత కష్టపడేవాడో, అంత గొప్ప దేవుడు భూమి మీదకి వచ్చి ఒక కార్పెంటర్గా పనిచేశాడంటే అండి. ఈజ్ జస్ట్ కార్పెంటర్. ఎంత గొప్ప దేవుడు, అంత హంబుల్ చేసుకుని ఎంత పరిశుద్ధమైన హృదయం. అంటే ఆ వయసులో అంత గొప్ప దేవుళ్ళు మనం చూస్తూ ఉంటాం. సృష్టించిన దేవుడు పెద్ద క్యాసిల్లో పుట్టి చాలా అందగత్తులుగా అందంగా చేసుకుని చూస్తూ ఉంటాం దేవుల్ని. లేకపోతే సినిమా యాక్టర్స్ వీళ్ళందరూ గొప్ప వాళ్ళు అందంగా రెడీ అయిపోయి మనసంతా పాపం పెట్టుకొని అందంగా, అది కాదండి. హృదయంలో దేవుడు ఉండాలి. దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడు, మన పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా. సో వీ షుడ్ బి హోలీ. ఈరోజు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? ఈరోజు నువ్వు కొత్తగా మారావా? ఆర్ యూ హోలీ టుడే? ఈ లాక్డౌన్లో బోర్ కొడుతుంటే అసలు పాపం చూసావా? పాపం చేసావా? ఖాళీగా ఉన్నావా? పాపం చేసావా? దట్ ఈస్ రాంగ్. టుడే renew yourself, renew your heart. God is going to visit you today. God is going to heal you today. You will come to Jesus. యేసు దగ్గరికి వస్తావా? నీకు శుద్ధ హృదయం ఇస్తాడు ఆయన. నీకున్న షేమ్, నీకున్న వెనకాలన్న షేము చూడండి, షేము నీ ఏంటి వెనకాల ఉన్నవన్నీ నీకు నీ ఏదైతే ఇబ్బంది పెడుతున్నావు అవన్నీ తీసివేస్తాడు యేసయ్య. నీకు శుద్ధ హృదయాన్ని ఇచ్చి మీ గొప్ప వాళ్ళ చేస్తాడు దేవుడు. ఇక్కడ భూమి మీద నీకు ఎంత షేమ్ రాని, నేను ఎంత తిట్టిని ఎంత కొట్టిని, పరలోకానికి వెళ్ళాక దేవుడు గొప్ప జీతం ఇస్తాడు. నువ్వు చేసే దగ్గరికి వస్తావా? లాస్ట్ చూసుకుని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, Hebrews chapter 6 verses 6. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారి మరలా సిలువ వేయచ్చు బాహటంగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచడం అసాధ్యం. యేసయ్య నీ పాపం కోసం వచ్చాడు. అది పాయింట్. యేసయ్య నీ పాపం కోసం వచ్చి మరణించాడు కూడా నీ కోసం. ఈ డైడ్ ఫర్ యూ. అవునండి. ఎందుకు వచ్చాడు దేవుడు? మన పాపంలో మునిగి తేలుతుండగా దేవుడు వచ్చి ఆ పాపం అనే తీసేసి నిన్ను పరిశుద్ధపరిచి హీ రిన్యూడ్ యూ. అతను నిన్ను పరిశుద్ధపరిచి పక్కన పెట్టగా మరలా పాపం చేస్తాం. అంటే దేవుడు నీ కోసం మళ్ళా చనిపోవాలా? ఆయన మళ్ళీ అవమానపరుస్తున్నాడు. యు షేమింగ్ గాడ్ అగైన్ అండ్ అగైన్. నువ్వు ఒకసారి దేవుడు యు ఫస్ట్ బిలీవ్డ్. ఇఫ్ యు బిలీవ్డ్ ఇన్ గాడ్
దేవుళ్ళు ఒకసారి నమ్మేవనుకో మళ్ళీ వెనక్కి తిరగకూడదు. షుడ్ నెవర్ టర్న్ బ్యాక్. అలా మాటి మాటికి పాపం చేస్తున్నామంట. అలాంటి వారు నూతనపరచుట, అలాంటి వారినంట దేవుడు నూతనపరచుట అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్ టు రిన్యూ దెమ్. ఈరోజు నువ్వు దేవుడిని బాధ పెడుతున్నావా? ఈరోజు దేవుడు వద్దన్న మాటి మాటికి చేస్తూనే ఉన్నావా పాపం? ఒకసారి ఒప్పుకున్నావు, వదిలే. మళ్ళీ ఇంకోసారి పాపం చేస్తావు అనుకో, సెకండ్ టైం తప్పు కాదు, వదిలే. మళ్ళీ మూడోసారి చేస్తుంది పాపం. ఆయన మాట వింటున్నావా ఈరోజు? యూ లిజనింగ్ టు గాడ్? మాటికి విసిగిస్తున్నావు. పాండమిక్ కదా, ఎవరు చూడరు, నన్ను క్వారంటైన్ కదా, ఎవరు మా ఇంటికి రారు, ఎవరు చూడరని సెల్లో పాపం చేస్తున్నావా? ఒకసారి నువ్వు దేవుడి నుంచి ఇఫ్ యూ రిన్యూడ్ అగైన్, మళ్ళీ ఆ బ్యాక్ స్థితికి, మళ్ళీ ఆ పాపం అనే నీటిలోకి, పాపం అనే సముద్రంలోకి మళ్ళీ వెళ్ళి తేలుతున్నావా? నీకోసం దేవుడు మళ్ళీ చనిపోడు. పాపం అనే ఒక నరకం, హెల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నరకం నీ కోసం వెయిట్ చేస్తుంది. వెళ్తావా నరకం ఈరోజు? ఇది గో టు హెల్. నరకానికి వెళ్తావా, నిత్య జీవం, నిత్య రాజానికి కదా? డిసైడ్ యువర్ సెల్ఫ్. దేవుడు రేపుడే వచ్చేస్తే పాపాలు ఒప్పలేదు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నీకు ఒక విషయం తెలుసా? క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. క్రిస్టియన్స్ అందరూ ఎత్తపడరండి ఏసెస్ కమింగ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్కరు ఆయన రాజ్యానికి వెళ్ళిపోరు. పరిశుద్ధంగా పరిశుద్ధంగా ఉండే వెళ్తారంట. క్రిస్మస్ సీజన్లో చాలా మంది చూస్తూ ఉంటాం, లోకానుసారంగా నడుస్తూ ఉంటారు. డ్రెస్సెస్ వేసుకుని, మంచి మంచి డ్రెస్సెస్, లిప్స్టిక్ వేసుకుని, డ్యాన్సెస్. బైబిల్ ఎక్కడుందండి క్రిస్మస్కి డ్యాన్సులు చేయమని? బైబిల్ ఎక్కడుందండి బాంబులు పేల్చమని? బైబిల్ ఎక్కడుంది క్రిస్మస్ ట్రీ? బైబిల్ ఎక్కడుంది శాంటా క్లాస్? యు క్రియేటెడ్. ప్రజలు, లోకం క్రియేట్ చేసుకుంది. శాంటా క్లాస్ బైబిల్లో లేడు, క్రియేట్ చేస్తారు. శాంటా క్లాస్ ఒక క్రిస్మస్ ట్రీ బైబిల్లో లేదు, క్రియేటెడ్. There is no dances in Christmas. No. క్రిస్మస్ రోజంట జ్ఞానులు, ఇక గొల్లలు, ఫస్ట్ గొల్లలు తెలిసింది, తర్వాత జ్ఞానులు అంట యేసు దగ్గరికి వచ్చి సాగిలిపడంట, దేవుని స్తుతించారంట. అది క్రిస్మస్. రియల్గా క్రిస్మస్ జరిగింది. కానీ నువ్వు డాన్సెస్, లోకానుసారంగా వెళ్ళిపోతున్నావు. మనం ఆ రోజు క్రిస్మస్ రోజు డాన్స్ చేయకుండా అయ్యని కాదు. యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ దట్ డే. యూ హ్యావ్ టు వర్షిప్ గాడ్ దట్ డే. యూ హ్యావ్ టు బౌ డౌన్ ఇన్ హిస్ ప్రెజెన్స్ దట్ డే. In Jesus. Are you all doing those things? క్రిస్మస్ అంటే రెచ్చిపోతున్నారు యూత్. క్రిస్మస్ అంటే రెచ్చిపోతున్నారు. క్రిస్మస్ అంటే యూత్ కోసమే, యేసే యూత్ కోసమే పుట్టాడు అని కాదు, దేవుడు లోకం అంతటి కోసం పుట్టాడు. అంటే యూత్ ఎలాగంటే రెచ్చిపోతున్నారంటే డ్యాన్సెస్, బాంబులు పేల్చి, దివాళీకి పేల్చారంట, క్రిస్మస్ పేల్చేస్తున్నారంట. దివాళీకి అమ్మో మేము పేల్చాం క్రిస్టియన్స్. మరి ఆ దివాళీకి పేల్చలేనప్పుడు క్రిస్మస్కి ఎందుకు? అంటే దివాళీకి పేల్చలేకపోతే క్రిస్మస్ పేల్చేయచ్చు. అది ఆ రోజు చేయవలసింది అంతా క్రిస్మస్కి చేసేస్తున్నారు. పాపం అంతా క్రిస్మస్కి చేస్తున్నారు. ఇంకా పాపం చేయలేక ఆ రోజు పాపం చేసినట్టు, ఇంకా పాపం చేయలేక ఆ రోజు పాపం చేసి వాళ్ళ ఒక ఆశను తీర్చుకుంటున్నారు. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? ఇజ్ ఇట్? చాలా రాంగ్ అండి అది. సో టుడే రిన్యూ యువర్ హార్ట్. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడం తప్ప, దేవుని ఆరాధించాలి. You have to praise God today. ఈరోజు నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? ఈరోజు క్రిస్మస్ సీజన్ వచ్చిందని చట్టపట్లు వేసుకొని తిరుగుతున్నావా బయట? దేవుడు అలా చేయమలేదు కదా నేను. God didn't told you to do that. Every day శుద్ధ హృదయం కలిగి ఉండాలి. క్రిస్మస్లో మెయిన్. చాలామంది క్రిస్మస్లో పాపం చేస్తూ ఉంటారు. క్రిస్మస్లో నువ్వు శుద్ధంగా ఉండాలి.
దేవుడు దగ్గరగా ఉండాలి. దేవుడికి దగ్గరగా దేవుడిలోనే ఉండాలి. నువ్వు దేవుడిలోనే ఉండాలి. ఏసై నీలో ఉండాలి, నువ్వు ఏసైలో ఉండాలి. కలిసిపోవాలంట. ఏసై నీవాడు అవ్వాలి, నువ్వు ఏసేవాడు అవ్వాలి. ఈ అనుభవం కావాలి. ఈ ఎక్స్పీరియన్స్, క్రిస్మస్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి కావాలండి. పెద్ద చిన్న కాదు, దేవుడు అన్ని సమానంగా చూస్తాడు. పెద్ద చిన్న కాదు, ప్రతి ఒక్కరు దేవుని స్తుతించి, ప్రతి ఒక్కరికి కావాలి, ప్రతి ఒక్కరికి పరిశుద్ధ హృదయం కావాలి, ప్రతి ఒక్కరు దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, ప్రతి ఒక్కరు రోజు బైబిల్ చదవాలి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి. నేను గొప్పవాడిని, నేను డబ్బున్నవాడిని, నేను ప్రార్థన చేయాలంటే తప్పు కదా. దేవుడు అందరి కోసం పుట్టాడు. చాలా మంది అన్యులను చూస్తూ ఉంటాం. దేవుడు అనే అమెరికా దేవుడు అమెరికా వాళ్ళ దేవుడు ఈ కాస్ట్ దేవుడు ఒక పూర్ పీపుల్ కోసం వచ్చాడు. యేసు ప్రభు పూర్ పీపుల్ దేవుడు అంట. సైంటిస్ట్ కనిపెట్టింది ఏంటంటే, బెత్లెహేము ఆ పశువుల పాకంట ప్రపంచం అంతటికి సెంటర్ పాయింట్ అంట. సెంటర్ పాయింట్స్ దేశం అంతటికి. అంటే దేవుడు ఎవరి దేవుడు అండి? ఆ ఊరు దేవుడా, లేకపోతే దేశం అంతటికి దేవుడు? అంత గొప్ప దేవుడా పశువుల పక్కల పుట్టడం. ఒక ఉపమానం చెప్పాలనుకుంటున్నాను. ఎవ్రీబడి నోస్ దట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు is the first man who stepped on moon. అంత గొప్ప అయినా ఇలాగా అంతరిక్షం నుంచి భూమి మీదకి రాగానే వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ సార్, ఎలా ఉంది, అలాగా ఇంటర్వ్యూస్ ఎలా అడుగుతారు. కానీ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు ఒక విషయం చెప్పారంట. నేను ఇక్కడ నుంచి చంద్రమండలం మీద అడుగు పెట్టడం గొప్ప విషయం కాదు, కానీ యేసయ్య గొప్ప దేవుడు, దేవాది దేవుడు, ఆ చంద్రుడిని ఆ సూర్యుని అన్నిటినీ సృష్టించిన దేవుడు భూమి మీదకి రావడం గొప్ప విషయం, అడుగు పెట్టడం గొప్ప విషయం అంట. నేను అనుకుంటున్నాను, అంత గొప్ప దేవుడు భూమి మీదకి వచ్చి మన హృదయాలకు రావడం ఇంకా గొప్ప విషయం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సో ఈరోజు దేవుడు మన హృదయంలో ఉండాలి. Jesus should be in your hearts. గొప్ప పాయింట్ అండి. దేవుడు అంట అంత అన్ని సృష్టించే దేవుడు మన భూమి మీదకి రావడం, మన హృదయంలో గొప్ప విషయం. అవునండి, అంత గొప్ప దేవుడిని ఈరోజు దేవుడు ఈస్ గివింగ్ అ ఛాన్స్. అంత గొప్ప దేవుడిని హృదయంలో కొనాలని ఛాన్స్ ఇచ్చినందుకు నువ్వు గ్రేట్ఫుల్. యూ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్. పొగరు చేయకూడదు. యేసయ్య దగ్గరకు వచ్చి నీ హృదయంలోకి రావాలి. యేసయ్య బయట నుంచి ఈస్ నాకింగ్ ద డోర్, యూ ఓపెన్ ఫర్ హిమ్. నీ డోర్ నుంచి ఆయన తట్టుతున్నారు. యువర్ హార్ట్, నీ హృదయం నుంచి ఈస్ నాకింగ్ యువర్ హార్ట్, యూ ఓపెన్ యువర్ హార్ట్ ఫర్ హిమ్. అంత గొప్ప దేవుడు, అంత సృష్టికర్త. ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ క్రియేషన్, ఈజ్ ద క్రియేషన్. ఈస్ నాకింగ్ యువర్ heart. He's knocking your heart. Will you open for him? Open the door for him. Thank you, Jesus. So, I want to tell you one thing was, renew your hearts today. Be renewed. God has given you a wonderful chance. He's given you a wonderful opportunity. Will you waste that opportunity or you use it? Thank you, Jesus. Hallelujah. I want to sing a song that was, I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The world may leave me, still I will follow. The world
world may leave me, still I will follow. No turning back, no turning back. The world may leave me, still I will follow. The world may leave me, still I will follow. The world may leave me, still I will follow. No turning back, no turning back. అవునండి, దేశంలో నిన్ను ప్రపంచం అంతా నీ వైపు చూసి షేమ్ చేస్తుందా? ప్రపంచం అంతా చూసి నువ్వు దేవుని నమ్ముకోకూడదు హింసిస్తుందా? నెవర్ టర్న్ బ్యాక్, గెయిన్ బ్యాక్. యేసు ప్రభువుని సిలువేసే ముందు నువ్వు ఒప్పుకుంటావా నువ్వు యేసు ప్రభు కాదు, నువ్వు యూదులు కాదు అని దేవుని ఒప్పించామని ప్రయత్నించారు. కానీ దేవుడంట ఒక షీప్ని దాని ఊలు తీస్తున్నప్పుడంట అది నోరెప్పుకునే క్వైట్గా ఉంటుందంట, సైలెన్స్డ్గా. అలా దేవుడంట వాళ్ళు ఎన్ని తిట్టినా, గడ్డలు పీకినా, ఉమ్ము వేసినా, స్పిట్ ఆన్ హిస్ ఫేస్, గడ్డలు పీకారండి. అంత గొప్ప దేవుడు. ఒక చిటికేస్తే చాలు దూతలు వచ్చి మటాష్ చేసేస్తుంది, భూమి అంతా మటాష్ అయిపోతుంది. వై హీ కెప్ట్ సైలెన్స్? బికాస్ ఆఫ్ యూ అండ్ మీ. బికాస్ ఆఫ్ యూ అండ్ మీ దట్ హస్ కెప్ట్ సైలెన్స్. అంత గొప్ప దేవుడు భూమి మీదకి వచ్చి సిలివేసే టైంలో, అంత గొప్ప దేవుడు అండి, భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు మన కోసం, బికాస్ ఆఫ్ us he died on that cross. ఎంత గొప్ప దేవుడు, ఎంత శుద్ధుడండి, ఎంత పరిశుద్ధుడండి దేవుడు, ఎంత మంచి దేవుడండి. ఆయన్ని వివరించడానికి మన మాటలు సరిపోదు. యూఆర్ స్పీచ్లెస్ టు టెల్ అబౌట్ హిమ్. ఈరోజు నీ హృదయాన్ని కొత్తదిగా చేసుకుంటావా? రిన్యూ యువర్ హార్ట్స్ టుడే. చూసుకో, దేవుడు రాకడ సమీపంగా ఉంది. గాడ్ ఈస్ కమింగ్ సో సూన్. ఆయన రాకడలో రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట రక్షణ పొందలేని వారు. పాపం చేసిన వాళ్ళు, దేవుడు నమ్ముకుని కూడా పాపం చేసిన వాళ్ళంట రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట ఆయన వచ్చినాక. ఆయన రాలేదు, ఆయన ఇంకా రాలేదు కాబట్టి త్వరగా వస్తున్నాడు. అప్పుడు 2000 సంవత్సరాల క్రితమే నేను త్వరగా వస్తున్నాను. యు షుడ్ థింక్ నౌ. చేస్తున్నాడు, ఇంకా చేస్తున్నాడు. ఈస్ కమింగ్ బ్యాక్. కానీ నీ హృదయాలు చాలా శుద్ధంగా లేదు. దేవుడు అంటే పరిశుద్ధంగా ఉన్న హృదయాలే చూడండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పిచ్చిదాలా ఉంటే చేసుకోడండి, పరిశుద్ధంగా నీట్గా అందంగా ఉంటే చేసుకుంటాడు. యూఆర్ బ్రైడ్స్, ఈజ్ అ గ్రూమ్. అందంగా మన హృదయాలు, మనం కాదు, లోపల మన హృదయాలు అందంగా, మన హృదయాలు శుద్ధంగా ఉంటేనంట దేవుడు చేసుకుంటాడంట. మన హృదయాలు పవిత్రంగా, మన లోపల మన మనస్సులు, మన ఆత్మ, హృదయం చక్కగా అందంగా, మన ఆత్మీయ వస్త్రాలు అందంగా, మంచి రక్షణ వస్త్రాలు అందంగా, మంచి బలం కలిగి ఉంటే దేవుడు చేసుకుంటాడు. ఈస్ కమింగ్ సూన్. Are you ready to receive him? Are you ready? Be ready today. Let's pray. A small prayer. Thank you, Jesus. Yesaya, ఈరోజు వాక్యం దీవించండి తండ్రి. ఎవరైతే చూస్తున్నారో మంచి కొత్త మనసు దయచేయండి తండ్రి. న్యూ బ్రాండ్ హార్ట్ దయచేయండి తండ్రి. కొత్త హృదయం, కొత్త తండ్రి బట్టలు దయచేయండి తండ్రి. కొత్త ఆత్మీయ వస్త్రాలు దయచేయండి తండ్రి. తండ్రి ఈగలు ఎలా ఉంటుందో, మంచి ఆ ఈగలు తండ్రి చేసిన పక్షిరాజు ఎలా యవనం ఎంత బలంగా పరిశుద్ధంగా ఉంటుందో తండ్రి, వాళ్ళకి అలాంటి హృదయం బలం దయచేయండి తండ్రి. మంచి హృదయం దయచేయండి తండ్రి. తండ్రి త్వరగా రండి తండ్రి. తండ్రి తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి, మాట్లాడండి తండ్రి. ఎవరైతే పాపంలో మునిగి తేలుతున్నారో
తండ్రి వాళ్ళు రక్షించండి తండ్రి. యూత్ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పాపంలో పడిపోతున్నారు తండ్రి, శుద్ధ హృదయం దయచండి తండ్రి. తండ్రి యూత్ కోసం తండ్రి, యూత్ పాపంలో పడిపోతున్నారు తండ్రి. ఆ పాపం నుంచి వాళ్ళు లేవలెత్తండి తండ్రి. యూత్ను బలంగా వాడుకోండి పరిశుద్ధుడా తండ్రి. యూత్ తండ్రి నరకానికి వెళ్ళిపోతున్నారు చాలా మంది తండ్రి. చాలా మంది మిమ్మల్ని నమ్ముకోకుండా తండ్రి మరణాన్ని పొందుకుని త్వరగా వెళ్ళిపోతున్నారు తండ్రి మనుషులు నరకానికి తండ్రి. వాళ్ళని కాపాడండి తండ్రి పరిశుద్ధుడా. ప్రజలందరినీ కాపాడండి ప్రభువా యేసయ్య. సేవ్ దై పీపుల్ జీసస్ తండ్రి. తండ్రి మంచి సృష్టి తండ్రి, గుడ్ పీపుల్ తండ్రి. మీరు సృష్టించుకున్న ప్రజలందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు తండ్రి, రక్షించండి తండ్రి. తండ్రి కరోనాతో చాలా మంది నరకానికి వెళ్ళిపోతున్నారు తండ్రి. పాపం చేసి కరోనా వైరస్ రాగానే చనిపోయి చాలా మంది నరకానికి వెళ్ళిపోయారు తండ్రి. స్వస్థత దయచండి. ఎవరైతే కరోనా వైరస్తో బాధపడుతున్నారో తండ్రి, హీల్ ద పీపుల్ జీసస్ ఫ్రమ్ లార్డ్. ప్లీజ్ గెట్ రిడ్ of coronavirus from our nation, from our country. మా దేశం నుంచి మా భూగ్రహం నుంచి తండ్రి కరోనాను తీసివేయండి తండ్రి. మా భూగ్రహాన్ని తండ్రి దర్శించండి, వాళ్ళ పాపాలు తీసివేయండి తండ్రి. హ్యావ్ మెర్సీ లార్డ్, హ్యావ్ మెర్సీ, హ్యావ్ గ్రేస్. కనికరాన్ని తండ్రి ఉంచండి తండ్రి మా దేశం మీద తండ్రి. పరిశుద్ధుగా ఉంచినందుకు తండ్రి మాకు కావాల్సినవి ఏంటో తెలుసు తండ్రి. శుద్ధ హృదయం దయచండి ప్రభు తండ్రి. త్వరగా రాని యేసయ్య వందనాలు తండ్రి. నా ప్రార్థనకు వందనాలు తండ్రి. ఈ క్రిస్మస్ అనుభవాన్ని తండ్రి అందరికీ తెచ్చండి. గివ్ ద క్రిస్మస్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ వన్ జీసస్. గివ్ పీస్, గివ్ జాయ్, మేక్ ద సారోస్ టర్న్ ఇంటూ జాయ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ఎవ్రీథింగ్ వాట్ వీ వాంట్. థ్యాంక్ యూ లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ I pray. Amen. Moses is give word today. వందనాలు. ప్రైజ్ లార్డ్. ఈరోజు సమయాల్లో ఎలాగైతే దేవుని మాట స్వరాన్ని విన్నాడో అప్పుడు నుంచి ఆయన సేవకి వెళ్ళారో చెప్పబోతున్నాను. ఒకరోజు హన్నా సమయాన్ని మందిరంలో వదిలేసింది. వదిలేసినప్పుడు సమయాలు మందిరంలో ఎదుగుతున్నారు. ఒకరోజు ఏలియా ప్రవక్త పాస్టర్ గారు ఇంకా ఏలి పడుకున్నారు. అప్పుడు సమయలు ఒక స్వరం ఎరుగుతుంది, సమయలు అని. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నన్ను పిలిచారా అని అడిగి, అప్పుడు నేను పిలవలేదు. 3 times వెళ్ళాడు. 3 times మాటలు వచ్చాయి స్వరం. అప్పుడు ఆ 3వ టైము వచ్చి అడిగితే తర్వాత ఏలియా ప్రవక్త చెప్పాడు, ఈసారి పిలిస్తే చిత్తం ప్రభా ఆలోకిస్తున్నాడు అని చెప్పాడు ఏలియా ప్రవక్త. అప్పుడు సమయాలు మళ్ళీ 4 సారి పిలిస్తే చిత్తం ప్రభువా మీ దాసుడు ఆలోచిస్తున్నాడు అని చెప్పాడు. మనం కూడా దేవుని స్వరాన్ని వినాలి, దేవుని మాట వినాలి. పరిశుద్ధంగా ఉంటే దేవునిలో కలుతాం. శుద్ధ ఉదయం అంటే దేవుని రాజ్యంలో కలుతాం. స్వరం వింటాం. మనం వేసని చూస్తాం. బాలుడైన సమయాలు దేవుని స్వరాన్ని విన్నారు. ప్రజలా మనం కూడా మన ఉదయం దేవుని స్వరాన్ని వినాలి. ప్రజలా వాక్యాన్ని ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. సయా మీ అందరినీ దీవించి ఆశీర్వదించండి సయా. ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి సయా. శ్రద్ధ ఉదయం దయచేయండి సయా. శ్రద్ధ ఉదయం మాకు దయచేయండి సయా. దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా
కోల్డ్ ఉంది, కోల్డ్ ఇంకా కాఫ్ ఉంది. నాకు కొంచెం ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. బెదరా. థ్యాంక్ యూ మోజెస్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్. అవునండి, సమయం లాగా ఆయన యేసయ్య స్వరాన్ని ఎలా విన్నాడో, యేసయ్యని ఎలా చూస్తాడో, మన శుద్ధ హృదయాన్ని కలిగి ఉంటే యేసుని చూస్తాం. సో థ్యాంక్ యూ మోజెస్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్. సో greetings everybody. I know that today God is going to renew your heart. So I'm so happy, I'm so grateful too. So God bless you. Shalom. రేపు సాయంత్రం 8 o'clockకి కలుసుకుందాం. 7:30 ఏ టైంలోనే వస్తాం. సో 8 o'clockకి. ఓకే, ఐ థింక్ ఐఎమ్ సారీ, టుమారో ఇస్ సండే ఐ థింక్. అందుకని 6 o'clock వస్తాం కరెక్ట్గా, ఈవినింగ్ 6 o'clockకి. Be ready. Daddy is going to give word. So thank you for all watching. So God bless you. Shalom.